ఫ్రెండ్స్ ఇది మోటరోలా G85 జూలై 10వ తారీఖు మోటరోలా ఈ ఫోన్ అయితే ఇండియాలో లాంచ్ చేస్తుంది. అండ్ ఈ ఫోన్ బడ్జెట్లో తీసుకొస్తున్నారు. G సిరీస్ అంటే బడ్జెట్లో తీసుకొస్తారు. దీని ప్రైస్ వచ్చేసరికి విత్ ఆఫర్స్ 16,999 రూపాయలకి రాబోతుంది. ఆ ప్రైస్కి మనకి ఇది ఏం ఆఫర్ చేస్తుంది, ఇది ఎలా ఉంది అసలు ఫోన్ మొత్తం వీడియోలో మనం చూద్దాం. ఫస్ట్ మనం దీన్ని అన్బాక్సింగ్ చేసేద్దాం. ఫోన్ బాక్స్ వచ్చేసరికి మోటరోలా ప్లాస్టిక్ ఫ్రీ బాక్సింగ్. ఇప్పుడు నార్మల్గా మనకి అన్ని మోటరోలా ఫోన్స్ ఇట్లానే వస్తున్నాయి, ప్లాస్టిక్ అయితే యూజ్ చేయట్లేదు. బాక్స్ లోపల మీకు మొబైల్ ఫోన్ తో పాటు ఒక TPU కేస్ అయితే ఇస్తున్నారు. సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంది, కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. బాక్స్ లో చార్జర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. 33 వాట్ చార్జర్ బాక్స్ లోనే వస్తుంది అండ్ Type-C కేబుల్. ఇవి మీకు బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే. కేస్ వేస్తే ఫోన్ చూడడానికి అయితే ఇలా ఉంటుంది. ఇది క్లియర్ కేస్ కాబట్టి మీకు ఫోన్ లుక్ అయితే ఏమి పాడవట్లేదు. బ్యాక్ సైడ్ మీకు లుక్ అయితే కనిపిస్తుంది. సో ఇది యూజ్ చేయడం బెటర్. ఈ కేస్ మీరు బాక్స్లో వచ్చింది, ఎందుకంటే ఇది మీకు బ్యాక్ సైడ్ లెదర్ ఫినిష్తో వస్తుంది. సో ఇది మీకు కొద్దిగా మార్కులు అయితే అవుతుంటాయి. సో బెటర్ మీరు ఆ కేస్ అయితే యూజ్ చేయండి. అండ్ తర్వాత మాట్లాడడం కలర్ షీట్ అంటే గురించి. ఫస్ట్ మనం దీని స్పెసిఫికేషన్ చూద్దాం. ఫస్ట్ మీకు కంప్లీట్ స్పెసిఫికేషన్ మోటరోలా G85 ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. డిస్ప్లే వచ్చేసరికి 6.67 ఇంచ్ ఫుల్ HD ప్లస్ కర్వ్డ్ POLED ప్యానల్తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ స్నాప్డ్రాగన్ 6S Gen 3 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. బేస్ మోడల్ 8GB వస్తుంది. 8GB RAM 128GB స్టార్ట్ అవుతుంది. అండ్ బ్యాక్ సైడ్ మీకు 2 కెమెరాస్ ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా. ఫ్రంట్ వస్తారు 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. 5000 mAh బ్యాటరీ, 33 వాట్ టర్బో ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇవి మీకు కంప్లీట్ స్పెసిఫికేషన్ మోటరోలా G85. అండ్ ఈ ఫోన్ మనం లాస్ట్ జనరేషన్ అయితే మోటరోలా G84తో కంపేర్ చేస్తే చాలా హ్యూజ్ చేంజెస్ అయితే చేశారు. చాలా మంచి చేంజెస్ కూడా చేశారు. మెయిన్ డిస్ప్లే ఎంత మనకు ఫ్లాట్ ఉండేది, ఇప్పుడు మీకు కర్వ్డ్ డిస్ప్లే తీసుకొని వచ్చారు. ఫోన్ మీకు చాలా ప్రీమియం అనిపిస్తుంది లెదర్ ఫినిష్ తోటి, కర్వ్డ్ డిస్ప్లే తోటి. ఇది మేజర్ చేంజ్. అండ్ లాస్ట్ టైం గ్లాస్ కూడా ఫ్రంట్ మీకు NEG గ్లాస్తో ఉండేది, నిప్పాన్ ఎలక్ట్రిక్ గ్లాస్ ప్రొడక్షన్ ఉండేది. ఇప్పుడు కార్నింగ్తో పార్ట్నర్షిప్ ఉంది వీళ్ళకి. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ఇప్పుడు ఫ్రంట్ గ్లాస్కి యూజ్ చేస్తున్నారు. అండ్ అప్డేట్స్ కూడా లాస్ట్ టైం 1+3 అప్డేట్స్ ఉండే, 1 year ఆండ్రాయిడ్ అప్డేట్స్, 3 years సెక్యూరిటీ అప్డేట్స్ ఉండేవి. ఇప్పుడు దాన్ని 2+4కి చేంజ్ చేశారు. ప్రాసెసర్ కూడా మీకు లాస్ట్ టైం స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ ఉండేది, ఇప్పుడు కొత్త ప్రాసెసర్ ఇది స్నాప్డ్రాగన్ 6S Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. కొంచెం ఎన్హాన్స్డ్ వర్షన్ అని చెప్పొచ్చు 695 ప్రాసెసర్కి. అండ్ కెమెరా మెయిన్ చేంజ్, హ్యూజ్ చేంజ్ కెమెరాలో చూడొచ్చు మీరు. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా లాస్ట్ టైం 50 మెగాపిక్సెల్ సామ్సంగ్ సెన్సార్ ఉండేది, ఇప్పుడు దీనిలో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ సోనీ LYT సెన్సార్ 600 సెన్సార్ తీసుకొని వచ్చారు. అండ్ ఇక్కడ మీకు హ్యూజ్ డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేస్తారు కెమెరాలో. అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఈ ఫోన్లో అయితే ఉంటుంది. ఫ్రంట్ కెమెరా కూడా లాస్ట్ టైం 16 మెగాపిక్సెల్ ఉంటాయి, ఇప్పుడు 32 మెగాపిక్సెల్ చేంజ్ చేశారు. లాస్ట్ టైం మనకి 3.5 హెడ్ ఫోన్ జాక్, NFC ఇట్లాంటివి ఉండే కదా, ఇవి రెండు ఇప్పుడు తీసేశారు. అండ్ ఇంకొక మేజర్ చేంజ్ వచ్చేసరికి ఇప్పుడు కొద్దిగా బేస్ వేరియంట్ తీసుకొని వచ్చారు. లాస్ట్ టైం ఒకటే మోడల్ తీసుకొని వచ్చారు, 12GB RAM 256GB, వేరే ఆప్షన్స్ లేవు. ఇప్పుడు బేస్ మోడల్ కూడా మీకు 8GB RAM 128GB మోడల్ కూడా తీసుకొని వచ్చారు. ఇది కూడా ప్లస్ పాయింట్. చాలాసార్లు చెప్పే మోటరోలా ఫోన్స్లో నేను బేస్ మోడల్ తీసుకొస్తే ఇంకా తక్కువ రేట్కి వస్తుంది అని చెప్పేసి ఆ మిస్టేక్ దీనిలో అయితే చేయలేదు. ఇవి మనకి చేంజెస్ మోటరోలా G84కి G85కి చేంజెస్ మాత్రం మనకి మంచి చేంజెస్ అయితే చేశారు. నెక్స్ట్ మనం ఇంకొక డిపార్ట్మెంట్ గురించి మాట్లాడితే ఫస్ట్ మనం డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడితే డిజైన్ అయితే మాత్రం చాలా బాగుంది, చాలా ఇంప్రెసివ్ ఉంటుంది. మోటరోలా మీకు ఇప్పుడు వచ్చే ఫోన్స్ అని మ్యాక్సిమం ఇదే డిజైన్లో మీకు కనిపిస్తూ ఉన్నాయి. చాలా ప్రీమియం అనిపిస్తాయి ఫోన్స్. బ్యాక్ సైడ్ మీకు లెదర్ ఫినిష్తో వస్తుంది. ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5, సైడ్ ప్లాస్టిక్తోనే వస్తుంది. ఓవరాల్ మీకు ఫోన్ చేతిలో పట్టుకున్నప్పుడు చాలా లైట్ వెయిట్ అనిపిస్తుంది, చాలా ప్రీమియం అనిపిస్తుంది. చేతిలో పట్టుకున్నప్పుడు చాలా ప్రీమియం ఫీల్ అవుతారు మీరు. అండ్ చాలా లైట్ వెయిట్ అనిపిస్తుంది. ఇది 5000 mAh బ్యాటరీతో వస్తుంది. థిక్నెస్ దీనికి జస్ట్ మీకు 7.59 mm ఉంటుంది. 172 grams వెయిట్ అయితే ఉంటుంది ఫోన్. దీనిలో IP రేటింగ్ విషయానికి వస్తే IP52 రేటింగ్తో వస్తుంది. మొత్తం ఇది మీకు 3 కలర్స్లో వస్తుంది. ఫిజికల్ ఎవరీ పరంగా చూసుకుంటే టాప్లో సెకండరీ మైక్ డాల్బీ అట్మాస్ బ్యాడ్జింగ్ అనిపిస్తుంది. బాటంలో Type-C పోర్ట్, స్పీకర్ అండ్ సిమ్ ట్రే ఉంది. సిమ్ ట్రే వచ్చేసరికి ఇది మీకు హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. సెకండ్ స్లాట్లో మీరు 1 TB వరకు మైక్రో SD కార్డ్ ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ ఏముండో, రైట్ సైడ్ పవర్ బటన్, వాల్యూమ్ అప్ ఉన్న బటన్స్ ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసరికి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. అండ్ ఇయర్ పీస్ మీకు స్పీకర్ లాగా కూడా యాక్ట్ అవుతుంది. స్టీరియో స్పీకర్స్తో ఫోన్ వస్తుంది. బ్యాక్ సైడ్ మీకు 2 కెమెరాస్ ఉన్నాయి మోటరోలా బ్రాండింగ్ తో పాటు. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే డిస్ప్లే సైజ్ లాస్ట్ జనరేషన్ తో కంపేర్ కొద్దిగా పెంచారు. ఇది మీకు 6.67 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. ఫుల్ HD ప్లస్ డిస్ప్లే, POLED ప్యానల్, 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. 10-bit ప్యానల్ ఇది. దీనిలో మీకు పీక్ బ్రైట్నెస్ 600 nits ఉంటుంది. సో మీకు బాగానే ఉంది డిస్ప్లే, బ్రైట్ ఉంది డిస్ప్లే. అండ్ చూడడానికి కూడా బాగుంటాయి. POLED ప్యానల్స్ మీకు చూడడానికి ఈ మోటరోలా డిస్ప్లేస్ మీకు కొద్దిగా పంచి అనిపిస్తాయి. మీరు ఏమైనా మూవీస్ చూసినప్పుడు కానీ కలర్స్ మీకు చాలా పంచి అనిపిస్తుంటాయి. సో ఇది ఒకటి బాగా అనిపిస్తుంది, చూడగానే అట్రాక్ట్ చేస్తారు డిస్ప్లే. ఫోన్ అన్బాక్స్ చేసి మీరు యూస్ చేస్తున్నప్పుడు. దీనిలో మీకు L1 సపోర్ట్ ఉంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీలో చూడొచ్చు, కానీ HDR సపోర్ట్ అయితే లేదు. ఆడియో విషయానికి వస్తే మాత్రం దీనిలో మీకు స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. అండ్ సౌండ్ బాగానే ఉంది, మీకు స్టీరియో స్పీకర్స్ నుంచి లౌడ్ ఉంది. అండ్ దీనిలో మీకు అన్నీ ఉన్నాయి. ఆడియో పరంగా మీకు డాల్బీ అట్మాస్ ఉంటుంది, హై రేజ్ ఆడియో సర్టిఫికేషన్ ఉంది, స్పేషల్ ఆడియో.
సో అన్నీ ఉన్నాయి సౌండ్ పరంగా. 3.5 హెడ్ఫోన్ జాక్ ఒకటి తీసేశారు, మిగతా అవన్నీ దీనిలో అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇక పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ప్రాసెసర్ చేంజ్ అయింది. స్నాప్డ్రాగన్ 695 నుంచి ఇప్పుడు స్నాప్డ్రాగన్ 6S Gen 3 ప్రాసెసర్ తీసుకొని వచ్చారు. 6 nm మిలియన్ ప్రాసెసర్ ఇది. కొద్దిగా 695 కొద్దిగా ఎన్హాన్స్డ్ వర్షన్ అని చెప్పొచ్చు. ఇది హ్యూజ్ చేంజెస్ అయితే మీకు ఏముండవు. ఈ ప్రాసెసర్ కూడా మీకు జనరల్ యూస్ కి బాగానే ఉంటుంది. పవర్ ఎఫిషియెంట్ ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ మీకు 13 5G బ్యాండ్ సపోర్ట్ తో వస్తుంది. అండ్ దీనిలో మీకు VoNR కూడా ఉంటుంది, వాయిస్ ఓవర్ న్యూ రేడియో. అంటే 5G నెట్వర్క్ మీద మీరు ఆడియో కాల్స్ అయితే చేయొచ్చు. గేమింగ్ విషయానికి వస్తే మాత్రం మీరు BGMI స్మూత్ అండ్ అల్ట్రా 40 FPS లో హ్యాండిల్ చేయగలదు. కాల్ ఆఫ్ డ్యూటీ 60 FPS లో హ్యాండిల్ చేయగలదు. ఇది మీకు జనరల్ యూస్ కి బాగుంటుంది. మీరు మీడియం గేమ్స్ వరకు ఆడుకోవచ్చు. మీరు హెవీ గేమింగ్ అంటే మాత్రం కష్టమే ఈ ప్రాసెసర్ లో. మీకు జనరల్ యూస్ కి మాత్రం డిసప్పాయింట్ చేయదు. మీరు జనరల్ యూస్ చేసినప్పుడు ఎక్కడ మీకు ల్యాక్స్ కానీ ఇట్లాంటివి అయితే ఏముండవు, బాగానే అనిపిస్తుంది ప్రాసెసర్ అయితే. ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే 8GB RAM 128GB బేస్ మోడల్ స్టార్ట్ అవుతుంది. వర్షన్ విషయానికి వస్తే LPDDR4X ర్యామ్, స్టోరేజ్ వచ్చేసరికి UFS 2.2తో వస్తుంది. అండ్ దీనిలో మీకు వేరే మోడల్ కూడా ఉంటుంది, 12GB RAM 256GB మోడల్ కూడా ఉంటుంది. కాకపోతే అది 19,999 ఉంటుంది ప్రైస్ అయితే. రెండు మోడల్స్లో అయితే ఈ ఫోన్ అయితే మీకు వస్తుంది. ర్యామ్ ఎక్స్పాన్షన్ కూడా చేసుకోవచ్చు, అప్ టు 12GB వరకు మీరు ర్యామ్ ఎక్స్పాన్షన్ కూడా చేసుకోవచ్చు. నా వరకు అయితే మీకు బేస్ మోడల్ 8GBతో వస్తుంది. ఎనఫ్ అది మీకు మోస్ట్ అన్ని సిచ్యువేషన్లో ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకా కెమెరా గురించి మాట్లాడాలి. కెమెరా మెయిన్ కెమెరా చాలా బాగా ఇంప్రెస్ చేస్తుంది. బ్యాక్ కెమెరా అయితే మీకు మెయిన్ కెమెరా 50 MP సెన్సార్, ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. LYT 600 సెన్సార్. ముఖ్యంగా ఇమేజ్ ప్రాసెసింగ్ బాగుంది అబ్బా. ఇది మీరు ఫోటో తీస్తున్నప్పుడు డైనమిక్ రేంజ్ అయితే మాత్రం చాలా బాగా చేసేస్తుంది. మీరు ఫోటోస్ చూడొచ్చు. పోర్ట్రేట్ షాట్స్ అయితే మీకు చాలా బాగా వస్తున్నాయి. కొన్ని శాంపిల్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఈ కెమెరా అయితే మాత్రం ఇంప్రెస్ చేసింది. ఫస్ట్ ఇంప్రెషన్ బాగా ఫోటోలు తీయగానే బాగా అనిపించినాయి మెయిన్ కెమెరా నుంచి బ్యాక్ కెమెరాది. అండ్ ఇంకో కెమెరా కూడా ఉంది బ్యాక్ సైడ్, 8 MP వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. ఇది మీకు లైటింగ్ ఎక్కువ ఉంటే ఓకే, లో లైట్కి వెళ్తే మాత్రం చాలా నాయిస్ అయితే ఉంటుంది. కాకపోతే దీనిలో మీకు మ్యాక్రో ఆప్షన్ ఇచ్చారు. 8 MP కెమెరా యూస్ చేసి మీరు మ్యాక్రో షాట్స్ తీయొచ్చు, మ్యాక్రో ఫోటోస్ కానీ వీడియోస్ కానీ రికార్డ్ చేయాలనుకుంటే చేయొచ్చు. కాకపోతే వీడియో విషయానికి వస్తే మాత్రం 1080p వరకు ప్రాసెస్ 1080 వరకే సపోర్ట్ ఉంటుంది. అది కొద్దిగా తగ్గుతుంది మీకు. వీడియో మీకు బ్యాక్ కెమెరా యూస్ చేసి మాక్సిమం 1080 వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా కూడా మీరు మాక్సిమం 1080 వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ 32 MP కెమెరా, సో ఇది కూడా మీకు బాగానే పర్ఫామ్ చేస్తుంది. కెమెరా ఫస్ట్ ఇంప్రెషన్ మెయిన్ కెమెరాస్ అయితే మాత్రం బాగా పర్ఫామ్ చేస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే మీకు 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. బాక్స్లో మీకు 33W టర్బో ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని యూస్ చేసి మీరు ఛార్జింగ్ పెడితే 50 నిమిషాల్లో ఈ ఫోన్ ఫుల్ ఛార్జ్ చేయొచ్చు. ఫోన్ మీరు ఒకసారి ఛార్జ్ పెడితే మాత్రం ఒక ఫుల్ వర్కింగ్ డే ఈజీగా యూజ్ చేయొచ్చు. 6S Gen 3 కాబట్టి మీకు ఎక్కువ మరి అంత బ్యాటరీని అయితే కన్జ్యూమ్ చేయదు. మీకు పవర్ ఎఫిషియెంట్ ప్రాసెసర్ ఇది. ఈజీగా మాక్సిమం యూజర్స్ అయితే ఒక ఫుల్ వర్కింగ్ డే యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా OS అండ్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే మీకు Hello UI మీద రన్ అవుతుంది. మోటరోలా UI ఇది క్లీన్ ఉంటుంది. ఒక 4 ప్రీ ఇన్స్టాల్ యాప్స్ అయితే వస్తుంది, వాటిని మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. UI మీకు ఇది క్లీన్ హ్యాండెడ్కి ఎందుకు వస్తుంది కాబట్టి మీకు యాప్ లాక్లు ఇట్లాంటివి అయితే ఏమి ఉండవు. కాకపోతే దీనిలో మీకు మోటో సెక్యూర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దీనిలో మీరు ఏదన్నా ఫైల్స్ కానీ ఫొటోస్ కానీ యాప్స్ కానీ మీరు ఏమన్నా హైడ్ చేసుకోవాలనుకుంటే మీరు ఎవరు కనపడకుండా దీనిలో మీరు చేసుకోవచ్చు. అండ్ ఇవే సంబంధించిన ఫీచర్స్ చాలాసార్లు మీకు చెప్పాను. మోటో అన్ప్లగ్డ్ అనే ఆప్షన్ ఉంటుంది, మోటరోలా ఫ్యామిలీ స్పేస్ అని చెప్పేసి ఉంటుంది. అండ్ ఇంకొక ఆప్షన్ రీసెంట్ కొత్తది యాడ్ చేశారు, స్మార్ట్ కనెక్ట్ అని చెప్పేసి. సో మీ ఫోన్ని మీ ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి చాలా ఫీచర్స్ అయితే యూజ్ చేయొచ్చు. కర్సర్ ఇటు నుంచి ఫోన్ నుంచి దీనికి దీనికి తీసుకెళ్ళచ్చు, దీనిలో కాపీ చేసి దానిలో పేస్ట్ చేయొచ్చు, దానికి ఇది చాలా ఆప్షన్స్. ఇవన్నీ డీటెయిల్గా నేను మోటరోలా H50 అల్ట్రా వీడియో చూడండి, అన్బాక్సింగ్ కూడా దానిలో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి చెక్ చేయండి. సెన్సార్స్ విషయానికి వస్తే అన్ని సెన్సార్స్ అయితే ఉన్నాయి. సెన్సార్స్ కూడా ఏం స్కిప్ చేయలేదు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. ఇది కూడా మీకు ఫాస్ట్ ఉంది, యాక్యురేట్ ఉంది. ఇంకా ఫోన్ ప్రైస్ విషయానికి వస్తే చెప్పాను కదా, బేస్ మోడల్ మీకు 8GBతో వస్తుంది. 8GB RAM 128GBతో వస్తుంది. ఇది మీకు 17,999 యాక్చువల్ ప్రైస్ అయితే. ₹1000 మీకు బ్యాంక్ ఆఫర్ వస్తుంది. అంటే ₹16,999, ₹17,000 మీకు ఫస్ట్ సేల్లో ఈ ఫోన్ అయితే వస్తుంది. బేస్ మోడల్. టాప్ మోడల్ వచ్చేసరికి 12GB RAM 256GBతో వస్తుంది. అది వచ్చేసరికి 19,999 ఉంటుంది. దాన్ని మీరు ₹1000 తగ్గిస్తే ₹18,999 అది ఫస్ట్ సేల్లో వస్తుంది. బేస్ మోడల్ ఎనఫ్ మనకి, ఎందుకంటే హైబ్రిడ్ స్లాట్ ఉంది కాబట్టి స్టోరేజ్ పరంగా మీరు సెకండ్ స్లాట్లో మైక్రో SD కార్డ్ కూడా పెట్టుకోవచ్చు. సో పెద్దగా ఇష్యూ అయితే కాదు, తీసుకుంటే బేస్ మోడల్ సరిపోద్ది. అండ్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. జియో బెనిఫిట్స్ ఒక 10K వర్త్ బెనిఫిట్స్ అయితే వస్తాయి. ఇవన్నీ ఫస్ట్ ఇయర్ ఆఫర్స్. ఓవరాల్గా చూసుకుంటే గేమింగ్ హైయెస్ట్ ప్రయారిటీ కాదు, మీకు మంచి ఆండ్రాయిడ్ ఫోన్, మంచి బ్రాండ్ నుంచి, మోటరోలా నుంచి క్లీన్ ఆండ్రాయిడ్ తోటి, దాంతోపాటు కెమెరా, మంచి కెమెరా, మంచి డిస్ప్లే అండ్ మంచి ప్రీమియం లుక్. ఓవరాల్ మిగతా అన్ని బాగానే ఉంటుంది. దీనిలో బ్యాటరీ కానీ చార్జర్ కూడా బాక్స్లో వస్తుంది, 33W ఛార్జర్. బేస్ మోడల్ 8GBతో స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ దీనికి ప్లస్ పాయింట్. సో ఆ ప్రైస్కి ఇది మంచి వాల్యూ ఆఫర్ చేస్తుంది. ₹17,000 ఎగ్జాక్ట్ ₹17,000 అయితే ఫోన్ అయితే వస్తుంది. సో ఒక మీరు ఇవన్నీ హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే మాత్రం ₹10,000 మీ బడ్జెట్ అనుకుంటే అప్పుడు ఈ ఫోన్ అయితే మీరు చెక్ చేయొచ్చు. ఇది మోటరోలా G85 అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.